కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను మహిళలను నానా గోస పెడతా ఉన్నది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఇప్పుడు ప్రధానంగా రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. ఇవాళ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తే వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి రైతులకు ఇవాళ మద్దతు ధరతో పాటు వరి ధాన్యం మీద 500 బోనస్ ప్రతి క్వింటాల్కి ఇచ్చి కొంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. రైతులు నమ్మడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద కేసీఆర్ గారు 10,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ ₹1,00,000 చేస్తే 2,00,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రైతులను అన్ని విధాలుగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిని అన్నిటిని కూడా తిరోధకాలు ఇస్తూ రైతులను నానా అరిగోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ఇవాళ ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలుచుకొచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పి ప్రతి ధాన్యం గింజ మేము కొంటాము, ఆ మద్దతు ధర 3,000తో పాటు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అన్ని రకాల ధాన్యాలపైన మేము ఇస్తామని ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించడం జరిగింది. అదేవిధంగా చెరుకు రైతులకు కూడా 850 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నకు 330 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పప్పు ధాన్యాల మీద 350 రూపాయలు ఇస్తామని చెప్పింది. అన్నిటి కూడా ఇవాళ అన్ని రైతులు పండించే ప్రతి పంట మీద ఆ మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ఈరోజు మోసం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవాళ మేము రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం, అది కేవలం సన్న ఓట్లకు మాత్రమే ఇస్తామని ఇవాళ పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు ఓట్లు దాదాపు 90% ఈ రాష్ట్రంలో పండుతాయి. కేవలం 10% మాత్రమే సన్న ఓట్లు పడతాయి. ఈ సన్న ఓట్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా దగా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని మొత్తానికి కూడా 500 బోనస్ మద్దతు ధరతో కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 1,20 లక్షల టన్నుల ధాన్యం పడుతూ ఉంటుంది. దీని అందరినీ కూడా బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 6,000 కోట్ల రూపాయల్లో వీళ్ళన్న ప్రకారం సన్న ఓట్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తే కేవలం 500 కోట్లు మాత్రమే అవుతాయి. అంటే వీళ్ళు ఒప్పుకున్న ప్రకారం 5,500 కోట్లు రైతులకు ఎగనామం పెడతా ఉంది. అదేవిధంగా రైతు భరోసా కింద ఇవాళ 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు నేటికి కూడా 5,000 మాత్రమే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టే 5,000 మాత్రమే ఇచ్చింది. అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అందుకని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా వచ్చే వానాకాలం నాటికి రైతు భరోసా కింద మీరు ఎగ్గొట్టిన 2,500తో పాటు 7,500 రైతు బోనస్ ఇస్తూ మొత్తం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. రైతుల వెంట ఉద్యమం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మేము ఉద్యమం చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కల్లాలకు వస్తే కల్లాలకు లోపల రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకొని ఈ గాలులకు అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని చూసి రైతుల గుండెలు గుబేలవుతున్నాయి. కొంతమంది రైతులు అదే ధాన్యం నిల్వల పైన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. మీరు ఈ విధంగా రైతులను మోసం చేయడానికి మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే కల్లాలో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలి. అది కూడా క్వింటాల్కు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ యువతను కూడా మీరు తీవ్రంగా మోసం చేయడం జరిగింది. 4,000 భృతి ఇస్తామని చెప్పి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు మేము ఏడైస్తున్నాం నిరుద్యోగ భృతి మీరు చెప్పండి అని అంటుంటే ఇది ఏ విధమైనటువంటి మోసం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా విపరీతమైన హామీలు ఇచ్చారు. ఇవాళ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు.
యువతలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామన్నారు. ఆ మహిళలను కూడా మోసం చేయడం జరిగింది. అంటే మీరు కేవలం మోసం చేసి అధికారంలోకి వచ్చి దండుకోవడానికి వచ్చిరని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేక హామీలన్నిటి కూడా ఈ వానాకాలం లోపల ఖచ్చితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు రైతుల కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కలెక్టర్లే బాధ్యత వహిస్తూ కొనుగోలు చేయించాలని చేతులు దులుపుకోవడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే రైతులకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే కలెక్టర్లు బాధ్యులు చేయాలని ఆఫీసర్లను అధికారులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. కాబట్టి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వానాకాలం లోపల పండిన ప్రతి గింజను కొనాలి. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల ఇట్లా మీరు ఖచ్చితంగా ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, రైతులందరినీ సమిష్టిగా చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.